ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ఐసీటీలో ఐక్యూ స్కేల్ గురించి తెలుసుకుందాం. 140 కంటే ఎక్కువ మేధావి, 120 నుంచి 140 గనక ఉన్నట్లయితే అధిక ఉన్నత స్థాయి ప్రజ్ఞ గలవారు, 110 నుంచి 119 వరకు ఉన్నత స్థాయి ప్రజ్ఞ గలవారు, 90 నుంచి 109 మధ్య గనక ఉన్నట్లయితే సాధారణ ప్రజ్ఞ గలవారు, 80 నుంచి 89 మధ్య గనక ఉన్నట్లయితే మందబుద్ధి గలవారు, 70 నుంచి 79 మధ్య గనక ఉన్నట్లయితే ప్రజ్ఞాలోపానికి అంచున ఉన్నవారు, 70 లోపు మానసిక మాంద్యం గలవారు. పై పట్టిక ఐక్యూ స్కోర్ ఆధారంగా పిల్లవాడు ప్రజ్ఞాపరంగా ఏ వర్గానికి చెందుతాడు అనేది తెలుపుతుంది. ఒక తరగతి గదిలో విద్యార్థుల ప్రజ్ఞా స్కోరు విలువలు తెలిసినట్లయితే ఉపాధ్యాయునికి అభ్యసన పరంగా విద్యార్థికి ఎలాంటి సహాయ సహకారాలు అందించవలసి ఉంటుందో అవగతం అవుతుంది. 1981 సంవత్సరంలో డేవిడ్ వెస్లర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రచురించిన పట్టిక 100 మంది విద్యార్థుల ఐక్యూ స్కోర్ ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తుంది. ఐక్యూ పరిధి విద్యార్థుల శాతం 130 పైన ఉంటే 2.6%, 120 నుంచి 129 మధ్య ఉంటే 6.9%, 110 నుంచి 119 మధ్య ఉంటే 16.6%, 90 నుంచి 109 మధ్య ఉంటే 49%, 80 నుంచి 89 మధ్య ఉంటే 16.1%, 70 నుంచి 79 మధ్య ఉంటే 6.4%, 70 లోపు ఉంటే 2.3%. 100 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో ఏ వర్గానికి చెందిన వారు ఎంత శాతం ఉంటారో పై పట్టిక తెలియజేస్తుంది. ఈ పట్టిక ద్వారా 80 నుంచి 119 మధ్య ఐక్యూ స్కోర్ ఉండే విద్యార్థులు తరగతిలో అధికంగా 81.8% ఉంటారని మనకు తెలుస్తుంది. ఈ స్కోర్లకు సంబంధించిన జ్ఞానం మనకు ఏ రకమైన విద్యార్థికి ఎలాంటి అభ్యసన అనుభవాన్ని కల్పించాలి అనే అంశాన్ని తెలియజేస్తుంది. బోధనా అభ్యసనకు సంబంధించిన వివిధ రకాల పద్ధతులు, విధానాల విమర్శనాత్మక అవగాహన. తరగతి గదిలో మనం అవలంబించే బోధనాభ్యసన పద్ధతులు, విధానాలు అధికంగా పాఠ్యాంశంలోని జ్ఞానాంశాలను ముక్కలు ముక్కలుగా చేసి వారి చేత నేరుగా కంఠస్థం చేయించడం లేదా ఏవో కొన్ని కృత్యాలు చేయించి వారి జ్ఞాపక శక్తికి పరీక్ష పెట్టేవిగా ఉంటున్నాయి. బోధించే ఉపాధ్యాయునికి గాని పాఠశాల యాజమాన్యానికి గాని ఏ బోధనా పద్ధతి లేదా విధానం సరైనది, ఎందుకు అనే అంశాల పట్ల సరైన అవగాహన లేదు. పిల్లవాడు ఎక్కువ పాఠ్యాంశాలను జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయపడేదే సరైన బోధనా విధానం అని భావించడం జరుగుతుంది. కానీ బోధనాభ్యసన పద్ధతులు, విధానాలు పిల్లల ఆసక్తులను, వారి స్థాయిని, వారి మధ్య గల అభ్యసన వైవిధ్యతను ప్రతిబింబించేవిగా ఉండాలి. అభ్యసనంలో పిల్లలందరూ భాగస్వామ్యం అయ్యేలా ఉండాలి. విద్యార్థులను ఆలోచింప చేసేవిగా, సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రోత్సహించేవిగా ఉండాలి. తాము ఏం అభ్యసిస్తున్నారో తామే గ్రహించేలా చేసేవిగా ఉండాలి. విద్యార్థులు వైయక్తికంగా, సమూహంతో కలిసి నేర్చుకునేందుకు అవకాశం కల్పించేవిగా ఉండాలి. విద్యార్థులు స్వేచ్ఛగా తమ భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించేవిగా ఉండాలి. స్థూలంగా చెప్పాలంటే మనం అవలంబించే బోధనాభ్యసన విధానాలు, పద్ధతులు విద్యార్థులను సమాచార గ్రహీతలుగా కాకుండా జ్ఞాన నిర్మాతలుగా తీర్చిదిద్దేవిగా ఉండాలి. ఇప్పుడు మనం కింది ప్రశ్నలకు సమాధానం వెతకడం ద్వారా వివిధ రకాలైన బోధనాభ్యసన పద్ధతులు, విధానాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోధనా పద్ధతి అంటే ఏమిటి? బోధనా విధానం అంటే ఏమిటి? బోధనా పద్ధతికి, బోధనా విధానానికి మధ్య గల వ్యత్యాసం ఏమిటి? బోధనా విధానం. బోధనా విధానం అనేది బోధన పట్ల ఒక ఉపాధ్యాయునికి ఉండే తాత్విక ఆలోచనగా చెప్పవచ్చు. బోధన విధానం అనేది ప్రధానంగా విద్యార్థుల స్వభావం, వారి ఆసక్తులు, అభ్యసనకు అనువైన వాతావరణం అనే అంశాల పట్ల మనకున్న ఊహల మీద ఆధారపడి ఉంటుంది. అభ్యాసకులు, అభ్యసనం, బోధన అంటే మనకుండే అభిప్రాయం ఆధారంగా మనం ఎంచుకునే బోధనా అభ్యసన కృత్యాలు ఉంటాయి. ఉదాహరణకు, అభ్యాసకుడిని ఒక సమాచార గ్రాహకుడుగా భావించే ఉపాధ్యాయుడు ఉపన్యాస విధానాన్ని ఎన్నుకుంటాడు. కానీ అభ్యాసకుడిని ఒక జ్ఞాన నిర్మాతగా భావించే ఉపాధ్యాయుడు విద్యార్థిని బోధనాభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనే వీలుండే బోధనా విధానాలైన ప్రయోగం చేయడం, కృత్యం చేయడం, చర్చించడం, పరిశీలనలు వంటి విధానాలను ఎన్నుకుంటాడు. బోధనా విధానాలకు కొన్ని ఉదాహరణలు: ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం, విషయ కేంద్రీకృత విధానం, విద్యార్థి కేంద్రీకృత విధానం, పరస్పర ప్రతిచర్య విధానం, జ్ఞాన నిర్మాణ విధానం, కృత్యాధార విధానం, పరస్పర సహకార విధానం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.